మదనపల్లి, అన్నమయ్య జిల్లా. జనసేన ఫార్మేషన్ డే కోసం సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగుంటాయమ్మా ఇక్కడ. దాన్ని చూసేదానికి మేము ఈరోజు వచ్చినాము. దగ్గర దగ్గర 750 కిలోమీటర్లు మేము ప్రయాణం చేసి చాలా బస్సులు కార్లలో మేము నైటే ఇక్కడ వచ్చేసినాము. ఈరోజు చూసేసి రేపు కూడా ఇక్కడే ఉండేసి ఆవిర్భావ దినం చూసే సంబరాలు చూసేసి ఆ పండగ, జనసేన పండగ, పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసం మేము వినాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఆయన ఉపన్యాసానికి మేమంతా ఎదురు చూస్తున్నాం. మన ఉమ్మడి ప్రభుత్వంలో జనసేన గెలిచిన తర్వాత జరుపుకోపోయేటటువంటి ఈ సభలో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసం మేము వినాలి, ఆయన ఏం చెప్తాడు అనేసి ఆతృతగా ఎదురు చూస్తున్నామా మేమంతా. అంటే ఇప్పటి వరకు జరిగిన సభలో ఒకటి, ఇప్పుడు జరగబోయే సభ ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత జరుపుకోబోతున్న మొట్టమొదటి సభ కదా, ఎలా ఉండబోతుంది? ఇది బ్రహ్మాండంగా ఉండబోతుందమ్మా. అందరూ ముందు ఒక దిశానిర్దేశం లేకుండా అప్పుడు ఏమి అనేది మాకు సరైనటువంటి అవగాహన పార్టీకి కానీ, పార్టీ శ్రేణులకు కానీ, పార్టీ కార్యకర్తలకు కానీ మాకు అందుబాటులో ఉండేది కాదు. కానీ ఇప్పుడు జరగబోయేటటువంటి సభ పూర్తిగా మాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది. మా నాయకుడు ఇప్పుడు పూర్తిగా కొన్ని శాఖలు రాజకీయంగా అనుభవం సాధించినాడు, ఆ శాఖల్లో పట్టు సాధించినాడు. అలాగే పార్టీ పైన కూడా పార్టీ ఇంకా ఫర్దర్ పార్టీ ఏ విధంగా అయితే ఇంకా అభివృద్ధిలోకి తీసుకొస్తాడు అనేది మేము ఎదురు చూస్తున్నాము. మరి అంత దూరం నుంచి వచ్చారు కదా, ఇక్కడ లక్షల్లో వస్తారంటున్నారు జనాలు. మరి కిక్కర్స్ పాటుపడడం కానీ, లేదంటే ఇంత ఎండలో కూడా మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు, ఇంత ఎండలో కూడా మీరు ఇక్కడ అంతా చూస్తున్నారు కదా, ఈ ఏర్పాట్లు మీకు ఎలా ఉన్నాయి? ఇక్కడ ఏర్పాట్లు మాకు సంతృప్తిగానే ఉన్నాయమ్మా. ఈ అభిమానం ముందర మాకు కష్టాలు అయితే కనపడవు. అది ఎంత కష్టమైనా కూడా మేము భరించేసి ఆయన సభ చూసుకొని సభను సక్సెస్ చేసేదానికి, సభను విజయవంతం చేసేదానికి మదనపల్లి నుంచి మేమందరం కూడా ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. దగ్గర దగ్గర 2000 మంది మేము రాజంపేట నియోజకవర్గం నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేశారు కదా, ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ, నువ్వు జీవితంలో ఒకసారి ఎమ్మెల్యే అయ్యావని. సో దాని మీద మీ రియాక్షన్ ఏంటండి? అమ్మ, ప్రతిదానికి స్పందించాల్సిన పని లేదు. ఆ స్థాయి ఆయన కాదేమో అనుకుంటున్నాం మేము. ఆయన గుణగణాల్లో ఒకవేళ డబ్బులో కావచ్చు, వేరే విధంగా ఎక్కడైనా గొప్ప కానీ ఆయన నిజాయితీపరుడుగా ఒక ఆత్మాభిమానం కలిగినటువంటి వ్యక్తి అయితే కాదు అనేది మేము చెప్తున్నాం. అట్లాంటి వాళ్ళ మాటలు మేము పట్టించుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు. సో ఈ సభలో పవన్ కళ్యాణ్ గారు వైఎస్ జగన్కి ఏమైనా కౌంటర్ వేస్తారనుకుంటున్నారా? వేయడమ్మా, ఆయన ఏదైనా గొప్పగా మాట్లాడే వ్యక్తి. ప్రతిగా నన్ను ఏదో అన్నారు, నేను మళ్ళీ తిరిగి మాట్లాడాలా అనే స్వభావం అతని దగ్గర లేదు. అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పోయినసారి ఈ 5 ఏళ్లలో వాళ్ళు చెప్పిన మాటలని ప్రజలు గమనించి వాళ్ళకి ఎక్కడికైతే తీసుకురావాలని అధోపాతాలకు తొక్కేసినారు. తీరా 11 సీట్లకు పరిమితం చేసినారు. ఈ విధంగా ఇప్పటికైనా వాళ్ళ మార్పు రాకుండా ఇదే విధంగా కొనసాగితే మటుకు రాబోయే ఎన్నికలలో అసలు నామరూపాలు ఉంటుందో ఆ లోపలే కూడా వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా కన్నా వాక్ ఉంటే ఆ 11 సీట్లు కూడా మధ్యలోనే రాలిపోతాయేమో అని మేము అనుకుంటున్నాం. అంటే గత ప్రభుత్వం పథకాలు ఇచ్చారు, డబ్బులు మాకు కనబడ్డాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు పథకాలు సూపర్ 6 అన్నారు, కానీ అవి పథకాలు అన్నవి కూడా అమలు కాలేదని కొంతమంది విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమన్నా కనిపించిందా? అప్పుడు అప్పు చేసి పథకాలు నడిపినారమ్మా. ఇప్పుడు ఆ విధంగా కాదు. అప్పు తేకుండా ఒక్కొక్క పథకము ఇప్పటికే 8 నెలలు 9 నెలలు అయ్యింది. ఆల్మోస్ట్ ఆల్ పథకాలన్నీ కూడా ఇంకా 2-3 నెలల్లో పూర్తి సూపర్ 6 పథకాలన్నీ కంప్లీట్ చేస్తారు. కానీ ఇక్కడ అప్పుడు మాదిరి అప్పు చేసి బట్టలు నొక్కి దోపిడీ చేసి ప్రజల సొత్తు పంచలే. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తను సంపాదించిన దాంతో పంచుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఆయన మేధాశక్తితో, ఆయన అనుభవంతో ఆయన డబ్బును ఇంప్రూవ్ చేసి దాన్ని రాష్ట్రాభివృద్ధికి చెందుతున్నాడు. రాష్ట్రంలో రాజధాని కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇతరత్ర అన్ని సౌకర్యాలు, ప్రజలకు మౌలిక వసతులు అన్నీ కూడా ఇప్పటికి 4-5 నెలలు కూడా కాకముందే కొన్ని వేల కిలోమీటర్లు గ్రామ పంచాయతీల్లో రోడ్లు, సిమెంట్ రోడ్లు వేసడం జరిగింది. అలాగే ప్రతి పంచాయతీకి కూడా లక్షల రూపాయలు పంచడం జరిగింది. ముందైతే గ్రామ పంచాయతీలు సర్పంచులందరూ నిర్వీర్యంగా ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి అధికారము లేదు, ఖర్చు పెట్టేదానికి డబ్బు లేదు పంచాయతీల్లో. ఆ విధంగా నడిచిపోయింది. కొంతమందికి తాత్కాలికంగా అప్పుడు జరిగిండొచ్చునేమో, కానీ ఇప్పుడైతే వాళ్ళ ప్రతిఫలాలు ఏ విధంగా తీసుకుంటున్నామంటే వాళ్ళు ఇప్పుడు రిలైజ్ అయినాడు, ప్రజలంతా రిలైజ్ అయినారు. అరే అప్పుడు
ఒక్కసారిగా 250 పెంచి 3000 చేసింటే ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు ప్రతి నెల 1వ తేదీనే చేస్తాను. ఉద్యోగస్తులకు జీతాలు అదే విధంగా వస్తుంటాయి కదా, ఆ విధంగా జరిగిపోతుంది. ఇదైతే ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ 5 ఏళ్ళు కూడా దిగ్విజయంగా జరుగుతుంది. ఈ 5 ఏళ్ళే కాదు, ఈ ప్రభుత్వం ఇంకో 15 సంవత్సరాలకు ఎలాంటి డోకా ఉండదు. వైసీపీ ప్రభుత్వం అయితే ఇంకా వచ్చే అవకాశం అయితే లేదు అని మేము కంటాపత్తంగా చెప్తున్నాం. ఆడపిల్లల రక్షణ అంటే ముందుంటానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు చెప్పారు, ఎన్నికల తర్వాత కూడా చెప్తూ వచ్చారు. కానీ ఆయన సొంత నియోజకవర్గంలోనే ఒక అమ్మాయిపై అత్యాచార ఘటన అనేది జరిగింది. కానీ అమ్మాయిని ఇప్పటి వరకు పరామర్శించడానికి వెళ్ళలేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు. దానికి మీరు ఆ విషయం అయితే నాకు పూర్తిగా తెలియదు. దాని గురించి నేనేం చెప్పలేము.